వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ విషయంలో ఇష్టరీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం ఆగ్రహం. దేశభక్తిని చాటుకున్న పాలకుర్తి యువకులు. డీఈఓను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్. గంగహర మండలం చెంగలపల్లి గ్రామంలో కాసన్ సెర్చ్ నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా పోలీసులు. నిజమైన ప్రజా సంక్షేమం అందించే కూటమి ప్రభుత్వమే ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని అందించగల నిజమైన ప్రభుత్వం ఏర్పడిందని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం సంక్షేమం అంటే మాదే అంటూ గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అనర్హులను ఆదుకునేందుకు 3,000 రూపాయలు ఉన్న వృద్ధాప్య పింఛన్, ఒంటరి మహిళ పింఛన్ ఇలా అనేక సామాజిక పింఛన్లను 4,000 చేయటమే కాకుండా గత 3 నెలల కాలం నుంచి పెంచి ఈ రోజు 7,000 అందించడం జరుగుతుందని, అదేవిధంగా దివ్యాంగులకు 6,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000, కిడ్నీ గుండె సంబంధిత అనేక రోగాలకు అందించే 5,000 రూపాయలు పెన్షన్ 10,000 పెంచి అందిస్తున్నామని అన్నారు. అటువంటి తప్పులు జరగకుండా ఉండడం కోసం మా నాయకులందరూ కూడా రేపు సచివాలయాల దగ్గర నుంచి గ్రూపులుగా ఏర్పడి, వాళ్ళు ఎంతమంది 10 మంది ఉంటే 10 గ్రూపులు, 12 మంది ఉంటే 12 మంది గ్రూపులు, వీళ్ళు వెళ్తారు. వెళ్ళాలని కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. మనకు ఎంతో నమ్మకంతో ఈవేళ ప్రభుత్వాన్ని మనకి ఇచ్చారు. అపూర్వమైనటువంటి ఆదరణతో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది. అంత అపూర్వంగా మనం ప్రజలకు సర్వీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలాగే నాయకులు కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కార్యకర్తలు కానీ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోద్ది, రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ దీన్ని ఒక బాధ్యతగా తీసుకుని కూడా ఉండి సాయంత్రం వరకు కూడా మీరు పంపిణీ చేయించాలి ఈ కార్యక్రమాలను చెప్తూ వాళ్ళకు కూడా ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు ఏదైతే నేను ప్రెస్ మీట్లో చెప్పానో ఆ విధానాలన్నింటినీ కూడా వీలున్న వరకు చెప్పి ఒక అవగాహన కలిగించినట్టయితే భవిష్యత్తులో తప్పులు జరగకుండా సచివాలయ సిబ్బంది వెళ్ళి ఇవ్వడానికి సరిపోద్ది, రోజు డబ్బు కొట్టుకోకర్లా మనం అని చెప్పి మా కార్యకర్తలకు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ నేను మొట్టమొదటి స్వగ్రామం అయినటువంటి ఇరుపాకలో ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటాను. 2 సోమవారం పాల్గొంటాను. 3 జగపతినగరం పంచాయతీ, జగపతినగరం, కెర్లంపూడి, చెల్లంగి 3 గ్రామాలు పాల్గొనే అక్కడి నుంచి జగ్గంపేట వచ్చి టోటల్
జగ్గంపేటలో మరి మా నాయకులు ఏ కార్యక్రమం ఎక్కడి నుంచి పెడతారు. 11 గంటలకు జగ్గంపేట రావడం జరుగుతుంది. నేను ఇక్కడ కూడా మీకు 6 గంటలకు ఇరుపాకులో ప్రారంభమైతే 7 గంటలకు సోమవారం, 8 గంటలకే జగపతినగరం పంచాయతీ, 11 గంటలకు జగ్గంపేట పంచాయతీ, 12 గంటలకు లంచ్ బ్రేక్, తర్వాత తాళ్ళూరు 2 గంటలకు తాళ్ళూరు, 3 గంటలకి మల్లేపల్లి, 2 గంటలకు మల్లేపల్లి, 3 గంటలకి గండేపల్లి తర్వాత తిరుమలాయపాలెం 4 గంటలకి, 4:30కి రంపాలెం, 5 గంటల గోకవరం పంచాయతీ. ఇది స్థానిక రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గం తెలుగు యువత ఉపాధ్యక్షులు బద్ది సురేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు, రొట్టెలు, ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. భద్రం గారు తీసేనా Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. మన సురేష్ 40 సంవత్సరాలకి అడుగుపెట్టిన రెండు త్వరగారు అనిల్ చూడు భద్రాద్రి మనుగురు బీటీపీఎస్ ఫస్ట్ యూనిట్ ట్రాన్స్ఫార్మర్పై పడి పిడుగు కారణంగా చెలరేగిన మంటలు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
పిడుగు సెకండ్లో పడిపోయింది. అందులో ఉన్నారా లేదని ఎవరికి తెలుస్తుందమ్మా? మీరు ఆడున్నారు, మేము ఆడ ఉంటాం. వాళ్ళు ఎవరు ఉన్నారని ఎవరికి తెలుసు? అంటేసింది, వెళ్తూరు వచ్చింది ఆల్రెడీ. పిడుగుపడి స్టార్ట్ అయింది. మరి ఒక్కటే సరిపోదుగా, ఇంకా లేవు ఆ బండ్లు. ఒక బండి సరిపోదుగా, ఇంకా బండ్లు రావాలా, చుట్టూ కమ్ముకోవాలి అందరూ, చుట్టూ అందరూ కమ్ముకోవాలా. చుట్టూ అందరూ కమ్ముకోకపోతే కుదరదు, కరెంటు కట్టుకుంటుంది మళ్ళీ. ఎలాంటి అప్రూవ్స్ లేకుండా 11,000 కోట్లున్న అంచనా వ్యయాన్ని 1,726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించిన సీఎం. కేవలం మౌలిక ఆదేశాలతో 626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని ఆగ్రహం. నిబంధనలకు విరుద్ధంగా అంచనా వ్యయం పెంచడం ఏంటన్న సీఎం. నిర్మాణ వ్యయంపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి. నిర్దేశిత గడువులోగా యుద్ధ ప్రాతిపదికన హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయాల్సిందని నిర్మాణ సంస్థకు తేల్చి చెప్పేసిన సీఎం రేవంత్ రెడ్డి.
మరో 4 నెలల్లో క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలకు రైల్వేపై ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుందని చెప్పారు. ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శనివారం బ్రిడ్జ్ పనులను పరిశీలించి పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అలాగే బ్రిడ్జ్ నిర్మాణం ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుర్మపల్లి గ్రామంలో పర్యటించి చేయాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2009 సంవత్సరంలో ఎంపీగా ఉన్న సమయంలో రైల్వే గేట్ వలన జరుగుతున్న మరణాలను దృష్టిలో పెట్టుకుని బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి తీసుకొచ్చానని, రైల్వే ట్రాక్పై బ్రిడ్జ్ నిర్మించి దాదాపుగా 10 ఏళ్లు గడుస్తున్న రాష్ట్ర పరిధిలో ఉన్న ఆర్ఓబీ పనులు గత పాలకుల నిర్లక్ష్యంతో పనులు పూర్తిగా కాలేదని మండిపడ్డారు. ఆర్ఓబీ పనులకు సంబంధించి అంతరాయాలను పూర్తిగా తొలగించామని, దసరాలోపు రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులు చేసి ప్రజలకు రాకపోకలను అందుబాటులోకి తెస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. వాతావరణం సహకరిస్తాం, వర్షాకాలం వాతావరణం లోపలికన్నా ఉన్నది ఫోటో తీసుకున్నాను. రాయన్నా అంటే మీరు ఎందుకు రండి, కొంచెం ఎందుకు రాదన్న సానుకూర అన్న ఒక్క నిమిషం. కాదన్నా కొంచెం రమణారావు సదాశివరెడ్డి ఉంటే రమ్మను ఒకసారి మెయిన్ రోడ్డు కూడా అడగడు ఇక్కడ రమ్మను. హలో రాడన్నా గ్యాప్లో పెట్టాయి బాబా, గ్యాప్ అది ఇలా ఉన్నారు కదా మాట్లాడదు. ఓకే నా బ్యాక్ ఎవరు ఉన్నారు?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అర్చకులు పవన్ కళ్యాణ్ కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆయనకు మార్గ మధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. ప్రముఖ ఫోక్ సింగర్ సైడ్ చైన్ మొదటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మరియు ఇతర నాయకులు. ఈ సందర్భంగా వారు గతంలో సైడ్ చైన్ పాటల ద్వారా చేసిన పలు సేవలను గుర్తు తెచ్చుకున్నారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాయి చంద్ మరణం అనేది నిజంగా మనం ఎవరు ఊహించింది కాదు. నాకైతే ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక స్వంత తమ్ముడిలాగా అన్ని రకాలుగా ఎంతో అండదండగా ఉండేవాడు. అన్నీ నాతో పంచుకునేవాడు. సంతోషం వచ్చినా మాట్లాడేవాడు, దుఃఖం వచ్చినా చెప్పుకునేవాడు. కొన్ని వేల కిలోమీటర్లు సాయి నేను తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రయాణించాం. ఇంత ఆత్మీయమైనటువంటి అనుబంధం సాయితో ఉండేది. కానీ ఆ రోజు ఉదయాన్నే ఫోన్ వచ్చింది, సాయి చంద్కు హార్ట్ అటాక్ వచ్చింది, కేర్ హాస్పిటల్ తెస్తున్నారంటే షాక్ అయిపోయాను. నిద్రలో అసలు
అది కలనా నిజమా అన్నంత ఇంకా ఒకేసారి అసలు షాక్కు గురయ్యాం. పరిగెత్తుకుంటూ కేర్ హాస్పిటల్కి వెళ్ళాను నేను. కానీ అక్కడికి వెళ్ళేసరికే పాపం సాయి మనలో లేకుండా పోయారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.